హాయ్ అందరికీ. ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చేశాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు దీనికి. వెజిటేబుల్ పలావ్ అంటారు, రైస్ అంటారు. నేనైతే రైస్ అనే పిలుస్తాను. నేనైతే ఏ విధంగా చేశానో ఈ వీడియోలో ఒకసారి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్ అలాగే ఆలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. మరీ ఎక్కువ లావుగా ఉండకూడదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలాగే ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. నేను రైస్ ఒక 3 గ్లాసెస్ అలా తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి ఇదంతా. ఇక్కడ చూసారా మిల్ మేకరు. నేనైతే వాటర్లో ఒక్కసారి అంటే ఒక 2 నిమిషాలు నానబెట్టి ఆ నీళ్ళన్నీ పిండేసి తీసుకుంటాను. అలాగే కొత్తిమీర, పుదీనా, టమాటో ఒక 3 పెద్ద సైజువి సన్నగా కట్ చేసుకోవాలి. అంతే వీటికి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్, మరీ ఎక్కువ పట్టదు దీనికి. మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, అవి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. అలాగే ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను కదా, వాటిని ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి కూడా వేశాను. అది వీడియో క్లిప్ కొద్దిగా మిస్ అయింది. మీకు డౌట్ రావచ్చు, ఈ మసాలా దినుసులన్నీ నేను తక్కువగా వేస్తానని అనేసి. ఇంట్లో ఎక్కువగా తినం మసాలా, అందుకని ఇవన్నీ తగ్గిస్తాను. ఇలా తక్కువ వేస్తేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ వేస్తే అది గుట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఉంటుంది ఇది, కానీ 1 స్పూన్ అనుకోవద్దండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గడ్డగట్టిపోతుంది కదా, దానివల్ల అలా అనిపిస్తుంది. కానీ 2 స్పూన్స్ ఉంటుంది. ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను. అందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేశాను. ఎప్పుడైనా సరే వీటిని కొద్దిగా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు రైస్లో బాగా కలిసిపోతుంది. లేదంటే ఇంకా తినేటప్పుడు చిన్నపిల్లలు ఉంటే అవి ఏరుతూ ఉంటారు. ఇలా కట్ చేయడం వల్ల బాగా వాటిలోనే మిక్స్ అయిపోతుంది, కనిపించదు. ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. ఇందాక కట్ చేసి పెట్టాను కదా బీన్స్, క్యారెట్, ఆలు, వాటిని ఇందులో వేసుకున్నాను. ఈ రైస్ చేసినప్పుడు నాకు మా హాస్టల్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సండే చేస్తారు వెజిటేబుల్ రైస్. అసలు ఉండవు వెజిటేబుల్స్, ఎక్కడో ఒకటి ఉంటుంది, దానికి ఆ పేరు అయితే పెట్టేస్తారు. అలా అయితే అసలు టేస్టే ఉండదు. ఇక్కడ నేను మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసాను. మిల్ మేకరు చాలా బాగుంటుంది, అలాగే ప్రోటీన్ కూడా. ఇందులో 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను, సరిపోతుంది. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే టమోటాస్ కూడా ఇందులో వేసేసాను. ఎప్పుడైనా సరే ఈ వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు కాయగూరలు ఒక 50% ఈ విధంగా ఉడకాలి. ఇంకో 50% రైస్తో పాటు ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నేను మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఈ విధంగా ఉడికించాను. వాటర్ వేయకూడదు, అందులో వచ్చే ఆవిరితోనే అవి ఉడకాలి. ఎప్పుడైనా సరే మిల్ మేకరు ఏ దానికన్నా వాడాలంటే కర్రీ కన్నా రైస్ కన్నా వాటర్లో వేసి ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ని అంతా పిండేయండి. అప్పుడు మిల్ మేకర్ టేస్ట్ బాగుంటుంది. లేదంటే కొద్దిగా ముక్కు వాసన అనిపిస్తుంది. ఇక్కడ నేను 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, అలాగే 1/2 స్పూన్ తీసుకున్న ధనియాల పొడి, కస్తూరి మేతి కొద్దిగా తీసుకున్నాను. వీటినంతా ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో చేయండి. ఎప్పుడైతే మనము మసాలాలు వేస్తాం కదా, అప్పుడు లో ఫ్లేమ్లో చేస్తే అస్సలు మాడదు. ఇక చూసారు కదా, వీటినన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాలు. అలాగే ముందుగా నేను నానబెట్టిన బియ్యంని ఇందులో వేసుకున్నాను. 1 గ్లాస్ బియ్యంకి నానబెడితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. లేదు అప్పటికప్పుడే చేయాలి అనుకుంటే ఒక 2 గ్లాసెస్ తీసుకోండి, సరిపోతుంది. మీరు సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. నేనైతే కొద్దిగా వేశాను, తక్కువ అనిపిస్తే. ఆ క్లిప్ కొద్దిగా మిస్ అయింది. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను. ఇది ఇంకా 70% ఉడికింది అన్నప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటాను. ఎందుకంటే ఉడికేటప్పుడు కాయగూరలన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కలపడం వల్ల అన్నీ సమానంగా ఉడుకుతాయి. లేదంటే అవన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయి సరిగా ఉడకదు, రైస్ మెత్తగా అయిపోతుంది కదా. అందుకనేసి ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తాను. అస్సలు మూత మధ్యలో తీయకూడదు, లాస్ట్ వరకు. ఇలా చేయండి, చాలా బాగా వస్తుంది రైస్. అస్సలు మెత్తగా రాదు, పొడిగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.
చూసారు కదా, అసలు ప్రాసెస్ అంతేం కష్టం లేదు. ఆ కాయగూరలు ఒక్కటి ఆ విధంగా సన్నగా కట్ చేసుకుంటే చాలు, ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. చాలామంది అయితే అసలు మిల్ మేకర్ తిన్నారు ఎక్కువగా. మిల్ మేకర్తో అయితే చాలా కర్రీస్ కూడా చేయొచ్చు. మసాలా కర్రీ, అలాగే మంచూరియా, రైస్లో వేసినా చాలా బాగుంటుంది. అది మంచి ప్రోటీన్ కదా, అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కాంబినేషన్ చేసుకుంటారు రైస్కి. నేనైతే ఈ రైస్కి వంకాయ చేశాను, చాలా బాగా వచ్చింది. ఎక్కువ కారం వేయకుండా, ఎందుకంటే రైస్లో కొద్దిగా కారం ఉంటుంది కదా, రెండు కారం ఎక్కువ ఉంటే తినరనేసి. చాలా బాగుంది. వంకాయ చూడండి అసలు ఎంత బాగా ఉడికిపోయిందో, పట్టుకుంటానే మెత్తగా అయిపోతుంది. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనము ఎప్పుడన్నా వంకాయతో కర్రీ చేయాలనుకుంటే కొద్దిగా చిన్న సైజువి తీసుకోండి, చాలా బాగుంటాయి. పెద్దవి తాలింపుకి, కారం పులుసుకి, అలాగే సాంబార్కి టేస్ట్ ఉంటుంది. కానీ నూనె వంకాయకి అయితే కొద్దిగా చిన్నవి తీసుకుంటేనే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు.